విశాఖపట్నం డివిజన్ లో సుమారు 52 బార్ అండ్ రెస్టారెంట్లకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా తీసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇందులో 27 బార్ అండ్ రెస్టారెంట్లకు అప్లికేషన్స్ వచ్చాయని, మీడియా సమక్షంలో డ్రా తీయడం జరిగిందని, మొదటగా ఎంపికైన వారు ఈ రోజు సాయంత్రం లోపే 80.5 lakhs సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 52 బార్లకు నోటిఫికేషన్ చేయగా దానిలో 27 బార్లు నోటిఫికేషన్ లాటరీ జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది 27 బార్లకి. మిగతా 24 బార్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము. అది 27 బార్లకి లాటరీ జరిగింది. 27 బార్లు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఈవినింగ్ లోపల 18,75,000 రూపీస్ పే చేయాలి. ప్లస్ వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టెన్ ప్రిమిసెస్ తగ్గట్టుగా రూల్స్ తగ్గట్టుగా ప్రిమిసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు రేపు నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపారం కంటిన్యూ చేసుకోవచ్చు. 1 month లోపు వాళ్ళు మిగతా రిమైనింగ్ అమౌంట్ బీజీ ఇవ్వాలి. అది ఈ బార్ పాలసీ 3 years వరకు బార్ పాలసీ. సార్ ఇప్పుడు ఏ ఏరియాకి వచ్చారు? మొత్తం జీబీఎంసీ ఏరియానే, కార్పొరేషన్ ఏరియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సార్ దీని రూల్స్ 27 మంది ఆదాయాలు, 27 మంది మొత్తం. ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం డివిజన్లో మనము దగ్గర 52 నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1 R2 మనం డిజిగ్నేట్ చేశాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 and R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. దట్ ఆల్సో విల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ 1 month. సో విల్ బీ ఆల్ విజిటింగ్. వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ within 6 installments they have to pay the full license fee and second year third year ki 10% hike తో వాళ్ళు 83 and 90 lakhs pay చేయాల్సి వస్తుంది. Any deviation from the rule will be taken very seriously and department will take very strict action. Thank you madam. భారతదేశ ఐక్యత శాంతియుత సైకిల్ యాత్ర కార్యక్రమం 2026ను CISF జవాన్లు జనవరి 28న ప్రారంభించి బుధవారం కంచిలి చేరుకున్నారు. ఈ మేరకు కంచిలి గ్రామ ప్రజలు వారిని సాదరంగా ఆహ్వానించి సన్మాన సభ ఏర్పాటు చేశారు. వందే మాత్రం 150 years అయిందండి. వందే మాత్రం పాట గురించి దాని గురించి అవేర్నెస్ పెంచాలి. అని అలా అవేర్నెస్ పెంచుతూ నేషనల్ ఇంటిగ్రిటీ కూడా చాలా బాగా వస్తుంది. యువతలో మనం అవేర్నెస్ పెంచాలి. కోస్టల్ తటం అనేది రాష్ట్ర సంరక్షణ గురించి కానీ రాష్ట్ర సెక్యూరిటీ గురించి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ కోస్ట్లో మనకు నేషనల్ ఇంటిగ్రిటీ ఆ తర్వాత చాలా అవేర్నెస్ పెంచుతాము. CAPFలో ఎస్పెషల్లీ CISFలో మనకు ఉద్యోగ అవకాశాల గురించి కూడా మనం అవేర్నెస్ పెంచుతున్నాం. ఇలా మనం అవేర్నెస్ పెంచితే దానిలో పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. మొత్తానికి వందే మాత్రం యువతలు ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత దూరం సైక్లోథాన్ చేస్తున్నామంటే ఫిట్నెస్ గురించి కూడా. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? స్టార్ట్ అయింది January 28th. 28th January 22nd February కొచ్చిలో ఇది కంప్లీట్. కేరళలో ముగింపు. ఇప్పుడు సైకిల్ కోస్టం తటం అనేది ఒక రాష్ట్రానికి సంరక్షణ గురించి కానీ నేషనల్ ఇంటిగ్రిటీ గురించి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ యువత చాలా ఇంపార్టెంట్. అందువల్ల CISF వందే మాత్రం 150 years అవుతుంది కాబట్టి దాన్ని స్మరణలో పెడుతూ అందరితో ఈ అవేర్నెస్ పెంచాలని
తర్వాత సిఎస్ఎఫ్ అలాంటి సిఏఎఫ్ పిఎఫ్ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాల గురించి మనం అవేర్నెస్ పెంచాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా మనం ఆంధ్ర రాష్ట్రాల్లో టోటల్ మొత్తానికి మోర్ దాన్ 934 కిలోమీటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి కవర్ చేసి వచ్చాం. ఇప్పుడు ఇది మనకు స్టార్ట్ ముగింపు. ఇక్కడ నుంచి స్టార్ట్ చాలా అభూతపరమైన స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్లో, దట్ స్పెషల్లీ ఇన్ సోంపేట. నేను పట్నాయక్ గారికి, మేడం పోలంకి గారికి, ప్రిన్సిపల్ జేఎంజే స్కూల్, మన తర్వాత మొత్తానికి అందరూ ప్రజలకి, సోంపేట ప్రజలకి సిఎస్ఎఫ్ తరఫున, మొత్తం ఫోర్స్ తరఫున చాలా హృదయపూర్వక అభినందనలు పార్టిసిపేట్ చేస్తున్నారు. 130 మెంబర్స్ అండి. సో ఈచ్ థియేటర్లో వచ్చి 65 మెంబర్స్. 65 ఈక్వల్. ఈ టైం సైక్లోథాన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు మహిళలు కానీ పురుషులు కానీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నాయి. ఈ పార్టిసిపేషన్ లో భారతదేశంలో మొత్తం టోటల్ అన్ని స్టేట్స్ నుంచి టోటల్ పార్టిసిపేషన్. వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి మాపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో కీలక భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడో ఆగతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం. దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం, మిద్దెలు కడతామా? అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే చెప్పాం, కరెక్షన్ చేశాం తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్డీఏ సమావేశంలో మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో NDDM నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి లేదు ఇందులో, అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. ఇది మాట్లాడేటప్పుడు మేము గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ విమర్శించారు. తిరుమలలో కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు వాళ్లకు వాళ్లే క్లీన్ చీట్ ఇచ్చుకున్నారని చెప్పారు. పాల సేకరణ చేయని డైరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు. దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం. సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి, అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది. నిజంగా మేము అడుగుతున్నాం, ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా
నెయ్యి సప్లై చేయగలుగుతుంది. ఇక్కడే విషయం బయటపడిపోతుంది. రెండో అంశం, 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయటం, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరు అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగినా ఏమీ జరగదు. పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు. ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు, సేవలు వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలన్నీ కూడా తిలోదాఖలాలు ఇచ్చి ముందుకెళ్తున్న తీరు, అలాగే రివర్స్ టెండరింగ్ చేయడం జరిగింది. ఏ విధంగా నిబంధనలు అనేవి తుంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళని తీసుకురావటం, కేవలం తిరుమల తిరుపతి ఇలాంటివి చేయాలంటే భయపడాలి. ఫామ్ ఆయిల్, కెమికల్స్ తో కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ నివేదిక ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో చాలా అపచారాలు చేశారు, మళ్లీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కరడు గట్టిన నేరస్తుడి తరహాలో నిన్న ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ ఆదికేశులు గారు 1 కోటి రూపాయలు ఫస్ట్ విరాళమిస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర 23-24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించడం, కొన్ని క్లేమోర్ మైన్స్ వచ్చి నా కారు కొట్టడం. ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది. ఎందుకంటే బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం. అక్కడి నుంచి మామూలుగా అయితే బతికే సమస్య లేదు. అది నాకు పునర్జన్మ. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు. అలాంటివి చూసినప్పుడు దేవుడిని నమ్మకుండా ఉండలేము. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో 2 కొండలు 7 కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ విషయం జ్ఞాపకం చేశాను. ఇది భక్తుల మనోభావాలు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం. గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తల తీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి, వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కంతిరీగలు కాల్చాయి, అంతేగాని ఎవరికి సంబంధం లేదని. ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు. అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్న పరిస్థితికి వచ్చారు. తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు. 2020 పెందుర్తి
పెందుర్తి కేంద్రంగా నడుస్తున్న నకిలీ కరెన్సీ దందాను కృష్ణా పోలీసులు బట్టబయలు చేశారు. 30,000 అసలు నగదు ఇస్తే 1,00,000 నకిలీ నోట్లు మీ సొంతం అంటూ ఆశ చూపుతూ మోసానికి పాల్పడినట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. ఈ కేసులో పెందుర్తికి చెందిన ప్రధాన నిందితుడు రంజిత్ సింగ్ తో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం తెలిపారు. ఈ రోజు మనం క్రైమ్ నంబర్ 57/26 అండర్ సెక్షన్ 179, 180 రెడ్ విత్ 35 BNS కింద మనకి కృత్వెన్ను పోలీస్ స్టేషన్లో ఇది నమోదు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముందర ఇనీషియల్గా మాకు ఒక వైన్ షాప్లో ఒక 2 500 రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పీ గారు, అదేవిధంగా బందర్ రూరల్ సిఐ గారు, కృత్వెన్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీము మనకి వీళ్ళంతా కూడా 2 టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్క్యులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక 3 గుర్తించడం జరిగింది. వీళ్ళు A1 వచ్చేసి తొమ్మండ్ర రంజిత్ సింగ్, A2 బ్రహ్మ ఉమాకుమార్, A3 అర్జంపూడి దిలీప్. ఈ 3 కూడా 3వ తేదీ రాత్రి 9ంటికి అరెస్ట్ చేయడం జరిగింది. పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకి ఇది విశాఖపట్నం దగ్గర పెందుర్తి. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో A1 మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు, అదేవిధంగా 4 ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి. A2తో కలిసి పెందుర్తి మండలంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోటు దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఆ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని A3 ఎవరైతే దిలీప్ ఉన్నాడో 30,000 రూపాయలకు 1,00,000 రూపాయలు అంటే 30,000 రూపీస్ ఒరిజినల్ నోట్స్కి ఒక 1,00,000 రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కలిసి మెయిన్గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు, లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ఈ ప్రింట్ చేయడం జరిగింది. దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం, కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి, పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న 7గురిని గురువారం ఉదయం కేడిపేట చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో ఓ మహిళ ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 50 కేజీల గంజాయిని సిఐ రేవతమ్మ, ఎస్ఐ రిషికేశ్వరరావు బృందం పట్టుకున్నారన్నారు. మన కేడిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ గారు రిషికేష్ గారు మరియు ఆయన టీం కూడా ఒక గుడ్ వర్క్ చేశారండి. ఒక 50 కిలోస్ ఆఫ్ గాంజా, ఒక 3 వెహికల్స్ అంటే 2 వీలర్స్ ప్లస్ ఒక కారుతో పాటు 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారు IPS మేరకు మనం ఈ గాంజా ఎరాడికేషన్ నిమిత్తం రెగ్యులర్ చెక్ పోస్టులు పెట్టి మనం చెకింగ్ చేస్తూ గాంజాని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు. ఆ ఎన్ రూట్స్లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఐ కేడిపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లావూరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు, దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 కేజీలు గాంజా ప్లస్ 3 వెహికల్స్, ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ 7 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటిమల్ల రాజ్ కుమార్ A1 అండి. ఈయన 32 years. యాక్చువల్గా ఈయన నేటివ్ ఆఫ్ రాజబొమ్మంగి ఏజెన్సీయే.
కానీ సెటిల్డ్ అట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో సెటిల్ అయ్యాడు. ఈయన మీద దరిదాపు 14 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 6 కేసులు, ఈ కేసు కాకుండా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అలాగే ఒక 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది. అలాగే కూడా ఉందన్నమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఈయన అలాగే వీనికి తమిళనాడుకు చెందిన అభినేష్ మునియప్పన్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన మీద కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విజయవాడ సిటీ లిమిట్స్లో ఒక గాంజా కేసు ఉంది. ఆయనకి డెస్టినేషన్, ఆయనకి సర్క్ ఇవ్వడానికి గాను ఈయన ప్లస్ ఈయన తాలూకా కిషోర్ అని, మెరిసా కిషోర్ అని చెప్పి వాళ్ళ వైఫ్ లావణ్య. మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజుల దందాను ప్రశ్నించినందుకు కిడ్నాప్ కు గురైన ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్, వినోద్ వారి మాటల్లో జరిగిన విషయాన్ని వివరించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి అక్రమాలపైన, అక్కడ వసూలు చేసినటువంటి అధిక ఫీజులపైన మేము ఎస్ఎఫ్ఐగా, ఎన్ఎస్యు, ఏఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలు కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్ళే మార్గంలో తిరుచానూరు ఫ్లైఓవర్ దాటిన 30 మంది దుండగులు వచ్చేసి, మేము రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో వెళ్తున్న ముగ్గురు, అక్బర్, నేను, రెడ్డి కుమార్ అనే వ్యక్తులు ముగ్గురు వెళ్తుండగా మమ్మల్ని ఆపేసి అక్కడ దుండగులు మమ్మల్ని లాక్కొని వెళ్ళి కొడుతూ కారులోకి ఎక్కించుకొని వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇక్కడ భీమవరం తిరుపతి దాటిన తర్వాత భీమవరం ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మమ్మల్ని అక్కడ బెదిరించి మళ్ళీ అక్కడ కూడా పిడుగుదులు గుద్దేసి, వాళ్ళు మీకు అవసరమా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, మోహన్ బాబు లాంటి పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు అవసరమా, మీరు ఏం చేయగలరు అనేసి మమ్మల్ని దుర్భాషలాడారు. దుర్భాషలాడిన తర్వాత అక్కడ నుంచి వచ్చి మళ్ళీ వేరే ఫారెస్ట్ కూడా తీసుకొచ్చారు. వేరే ఫారెస్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా మమ్మల్ని విభిన్న వేరే మాటలు మాట్లాడేసి అక్కడ కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అంతలోపల అక్కడికి వచ్చి పోలీసు టీం కూడా మమ్మల్ని అక్కడికి వచ్చి రక్షించడం జరిగింది. మేము ఏదైతే మోహన్ బాబులో జరుగుతున్నటువంటి ఫీజులు, అక్కడ అధిక వసూలు చేసినటువంటి ఫీజుల పైన గతంలో కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా తెలియజేశాం. ఇవన్నీ తెలియజేసే క్రమంలో యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన విద్యార్థి సంఘాలుగా మాకు పదే విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు మాకు పదే ఫోన్ల ద్వారా, అదేవిధంగా మెసేజ్ల ద్వారా మాకు తెలియజేయడంతో వీటి మీద స్పందించాలనేసి కలెక్టర్ దగ్గర ధర్నా వెళ్ళే మార్గం మధ్యలో ఇదంతా జరిగింది. అంటే ప్రశ్నిస్తే కిడ్నాపులు చేస్తారా, ఏంటి అన్ని దారుణాలు ఉంటే మా మీద ఇలా అటాక్ చేయడం చాలా దారుణం. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి 3 ఇన్నోవా కార్లు కూడా పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఎవరైతే పిఆర్ఓ సతీష్ ఉన్నారో ఆయన ఎన్నుకుని మొత్తం నడిపించారు. వారిని కూడా పోలీసులు అదుపు చేసుకున్నారు. ఇంకా దీంట్లో ఉన్నటువంటి చాలామంది 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళని కూడా పోలీసులు అందరూ అదుపు చేసుకుంటున్నారు. దీనిపై వెంటనే న్యాయం జరగాలనేసి పోలీసు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరు దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరిపై. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అదేవిధంగా అధిక ఫీజుల పైన మేము గత నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో కలెక్టర్ గారికి, అదేవిధంగా గ్రీవెన్స్కి, అదేవిధంగా గవర్నర్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి వినతిపత్ర రూపంలో మేము సమస్యను తెలియజేయడం జరిగింది. అదే క్రమంలోనే మేము కంటిన్యూగా యాజిటేషన్ స్టార్ట్ చేసే క్రమంలోనే మమ్మల్ని జనవరి 8వ తేదీ మంచు విష్ణు గారు పిలిపించి ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం వివరంగా తెలుసుకోవడం జరిగింది. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము వెళ్ళడం జరిగింది.